మంచిది ప్రియమైన బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ దినాల్లో కయ్యూను హేబెలును చంపిన తర్వాత దేవుడు కయ్యూను శపించాడు. నువ్వు నువ్వు భూమిని సేద్యపరిచినప్పుడు నీకు గచ్చపొదలు ముండ్ల తుప్పలు వస్తాయ్యా, నువ్వు దేశ దిమ్మరవై ఉంటావు అని ఇవన్నీ కూడా కయ్యూను శపించినప్పుడు ఆ పాపం చేసినటువంటి కయ్యూను కనీసం దేవా నన్ను క్షమించిన ఆయన తెలియక చేసేసాను లేదా తెలిసి చేసేసాను పొరపాటు చేసేసానని క్షమించమని అడిగినట్టుగా ఎక్కడా కూడా కనబడట్లేదు ఆ లేఖనాల్లో. ఈరోజు చాలా మంది కూడా పాపం చేస్తారు. పాపం చేసిన తర్వాత దేవుని ఎందుకు వచ్చి ప్రభా క్షమించిన నువ్వు కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు, ఇక మీదట చేయనయ్యా సరి చేసుకుంటానని చెప్పి ఎవరు కూడా అలాంటి ప్రార్థన చేయలేకపోతా ఉన్నాడు. పాపం చేసుకుని ఇంకా పాపం 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 చేసుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. మంచిది కాదు ప్రియదేవుని బిడ్డలారా. దేవునికి దూరం అయిపోయినటువంటి జీవితాలు ఎంతో మంది పతనం స్థాయిలో ఉన్నారు. ఈరోజు నీవు నేను పాపం చేసిన వారమే, కానీ దేవుని దగ్గరికి వెళ్తే ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. క్షమించిన ఆయన అని చెప్పి తప్పిపోయిన కుమారుడు వెళ్ళి పశ్చాత్తాపడినట్టుగా మనం కూడా అలా అడగలిగితే ఖచ్చితంగా క్షమిస్తాడని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాሎም షాሎም టు ఆల్.